శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వవసనామ సంవత్సర పుష్య శుద్ధ చవితి బుధవారం. ఈరోజు చవితి ఉదయం 10:51 వరకు ఉంది. తదుపరి పంచమి. ఈరోజు ధనిష్ట నక్షత్రం. ఈరోజు డిసెంబర్ 24, 2025 తేదీ బుధవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:37 లాగైతే 12:21 వరకు ఉంది. వజ్రం ఉదయం 10 లాగైతే 11:35 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి ధనిష్ట నక్షత్రం ఎవరికి తారాపరం కుదురుతుందో మనం పరిశీలించినట్టయితే భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతతార, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించేటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం ధనిష్ట అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి పితరాజితానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు అంటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి కొద్దిపాటి ఆరోగ్యం చేకూరుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు సమస్త వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బంగారు వర్తకులకు కానీ, పాతైన వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులు కానీ, సిమెంట్ వర్తకులు కానీ మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు బుధవారం. అందువలన ఆ మణికంఠ స్వామిని, అయ్యప్ప స్వామిని ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి బలాల మాట్లాడారు.